ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్ బయాలజీ థర్డ్ లెసన్ పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు. ఫస్ట్ వన్ కీలక పదాలు. ఫస్ట్ వన్ వ్యవసాయ పద్ధతులు. మనకి వ్యవసాయ పద్ధతులు చూసుకున్నట్లయితే మనకి వ్యవసాయ పద్ధతిలో ఫస్ట్ వన్ మనం స్టార్ట్ చేసేది నేలను చదును చేయడం. ఫస్ట్ వన్ వ్యవసాయ పద్ధతులు అంటే పంట నిర్దిష్ట కాల వ్యవధిలో రైతులు చేపట్టే అనేక కార్యకలాపాలతో కూడి ఉంటుంది. పంట అనేది నిర్దిష్ట కాల వ్యవధిలో రైతులు చేపట్టే అనేక కార్యకలాపాలతో కూడి ఉంటుంది. ఇవి ఒక తోటమాలి మొక్కలు పెంచే పద్ధతులు. అంటే ఒక తోటమాలి తన తోటలో మొక్కలు పెంచే పద్ధతులు లేదా మన ఇండ్లలో అలంకరణ కోసం పెంచే పద్ధతులను పోలి ఉంటాయి. ఈ కార్యకలాపాలు లేదా పనులను మనం ఏమంటాం? వ్యవసాయ పద్ధతులు అంటాం. వ్యవసాయ పద్ధతులు అంటే పంట నిర్దిష్ట కాల వ్యవధిలో రైతులు చేపట్టే అనేక కార్యకలాపాలతో కూడి ఉంటుంది. అంటే ఒక తోటమాలి తన తోటలో మొక్కలు పెంచే పద్ధతులు లేదా మన ఇండ్లలో అలంకరణ కోసం మొక్కలు పెంచే పద్ధతులను పోలి ఉంటాయి. ఆ కార్యకలాపాలని లేదా పనులనే వాటిని ఏమంటాం? మనం ఆ పద్ధతులనే వ్యవసాయ పద్ధతులు అంటాము. ఈ వ్యవసాయ పద్ధతులు ఎలా ఉంటాయంటే అనేక రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే నేలను సిద్ధం చేయడం. అంటే నేలను ఏం చేయాలి? సిద్ధం చేయాలి. దేనికి? పంట కోసం సిద్ధం చేయాలి. ఆ నేలను ఏం చేయాలి? నాగలతో దున్ని గుల్లబరిచేటట్లు చేసినట్లయితే ఆ నేల ఏం చేస్తుంది? విత్తనాలు వేయడానికి వీలుగా ఉంటుంది. నీటిని పీల్చుకోవడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా గాలి కూడా లోపల చొరబడడానికి వీలుగా ఉంటుంది నేలను సిద్ధం చేయడం. నెక్స్ట్ విత్తనాలు నాటడం. మనం ఏ అయితే పంట వేయాలనుకుంటున్నామో ఆ విత్తనాలని నాటుతాము. నాటిన తర్వాత సేంద్రియ ఎరువులు, రాసాయనిక ఎరువులు. సేంద్రియ ఎరువులు అంటే ఏంటి? మనకు పచ్చిరొట్టలు అంటే మన ఆవు పేడ, ఆకులు ఇవన్నీ కలిపి సేంద్రియ ఎరువుగా తయారవుతాయి. నెక్స్ట్ రాసాయనిక ఎరువులు అంటే నైట్రోజను, పొటాషియము, ఎన్పికే, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఎరువులు ఏం చేస్తాం? రాసాయనిక ఎరువులను కూడా వాడుతాము. నెక్స్ట్ నీటిపారుదలను ఏర్పాటు చేస్తాము. తర్వాత ఏం చేస్తాం? నీటిని పెడతాము. నీటిని పెట్టి నెక్స్ట్ వన్ కలుపు నుండి రక్షణ. ఈ పంటలో ఏం చేయాలి? ఫస్ట్ వన్ కలుపు తీయాలి. కలుపు తీయకపోతే ఏం చేస్తాయి? పంటతో పాటు అవి కూడా పోటీ పడతాయి. అంటే పంట తినవలసిన పోషకాలన్నింటినీ ఏం చేసేస్తాయి? ఈ కలుపు మొక్కలు తినేసి ఇవి ఏపుగా పెరిగి మనకు పంటనే పైకి రానివ్వకుండా చేస్తాయి. కావున కలుపు నుండి రక్షణ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? పంట కోతకు వచ్చి అంటే పంట పండేసరికి మనం కోత కోస్తాం. ఆల్రెడీ మనం వరి పొలాలు అవి కొయ్యడం చూసాము. ఆ పంట కోత చేశాక ఏం చేస్తాము? ఆ పంటను గోదాముల్లో భద్రపరుస్తాము. నెక్స్ట్ పశు సంవర్ధనము. పశు సంవర్ధనం అంటే ఏంటి? ఇళ్లల్లో లేదా పొలంలో జంతువులను పెంచినప్పుడు మనం ఏం చేస్తాం? మామూలుగా మన ఊర్లో మన రైతులు వ్యవసాయం చేసినప్పుడు మనం ఆల్రెడీ వ్యవసాయంతో పాటు ఏం చేస్తాం? గేదెలని, ఆవుల్ని, మేకల్ని పెంచుకుంటాం కదా. ఆ పెంచుకున్నప్పుడు వాటికి సరైన ఆహారాన్ని, రక్షణను అంటే వాటికి మంచి ఆహారం ఇవ్వాలి. వాటికి రక్షణ ఇస్తాం. అంటే వాటికి అవి ఉండడానికి ఏమైనా పాకలు లాంటివి ఏమైనా కడతాము. అదేవిధంగా ఆవాసాన్ని, రక్షణ అందించాలి. ఎక్కువ మొత్తంలో ఆ పశు సంవర్ధనానికి కొంచెం ఎక్కువ పశువులు ఉండి ఎక్కువ మొత్తంలో ఆ పశువులకి ఆహారము, రక్షణ కల్పించినట్లయితే దాన్ని మనం పశు సంవర్ధనం అంటాము. నెక్స్ట్ వన్ ఏంటి? పంట అంటే ఏంటి? ఒకే రకానికి చెందిన అంటే ఒకే రకమైన మొక్కలను ఒకే ప్రదేశంలో అంటే వరి అయితే అవ్వచ్చు, గోధుమ లేకపోతే మిరప, ఇలా ఏ పంట వేస్తే ఆ పంటను ఒకే రకమైన మొక్కలను ఒకే ప్రదేశంలో సాగు చేయడాన్ని ఏమంటాం? పంట అంటాము. నెక్స్ట్ వన్ రాసాయనిక ఎరువులు. రాసాయనిక ఎరువులు అంటే ఏంటి? రాసాయనిక ఎరువులు అనేవి అధిక మొత్తంలో ప్రత్యేక పోషకాలను కలిగి ఉన్న రసాయనాలు. ఇవి ఎక్కడ తయారవుతాయి? రసాయనిక కర్మాగారాల్లో ఉత్పత్తి అవుతాయి. అవి ఏంటి? నత్రజని, పొటాషియము, ఫాస్ఫరస్. నెక్స్ట్ వన్ గోదాములు. గోదాములు అంటే ఏంటి? మనం ఈ ఎక్కువ మొత్తంలో పంటలు పండిస్తాం కదా. ఆ ధాన్యాన్ని కానీ మనం ఏ పంట అయితే పండిస్తామో ఆ పప్పు దినుసులైనా లేకపోతే ధాన్యాన్ని కానీ చీడలు, పురుగుల నుండి రక్షించడానికి ఏం చేస్తాం? లోహపు గదుల్లో కానీ గోదాముల్లో కానీ ఏం చేస్తాం? స్టోరేజ్ భద్రపరుస్తాము. నెక్స్ట్ పంట కోత. పంట పండే సమయానికి దాన్ని ఏం చేస్తాం? హార్వెస్టింగ్ అంటే కోస్తాము. పంట పండిన తర్వాత పంట కోత కోస్తాం. నెక్స్ట్ నీటిపారుదల సౌకర్యము అంటే ఏంటి? నీటిపారుదల జీవరాశులు అన్నిటికీ కూడా జీవించడానికి ఏం కావాలి? నీరు అనేది అవసరము. సరైన పెరుగుదల, అభివృద్ధికి నీరు చాలా అవసరము.
మొక్కలు ఏం చేస్తాయి? పెరుగుదల అభివృద్ధికి వేర్ల ద్వారా నీటిని శోషించుకుంటాయి. నీటితో పాటు ఇంకేం శోషించుకుంటాయి? ఖనిజ లవణాలను కూడా శోషించుకొని మనం రాసాయనిక ఎరువులు అవి సేంద్రియ ఎరువులు ఏం చేస్తాము? పంటలో వేస్తాం కదా, ఆ వేసిన వాటిని కూడా ఆ నీటి ద్వారానే నీటిలో కరగడం వల్ల అవి అబ్జార్బ్ చేసుకోగలవు మొక్కలు అనేవి. నెక్స్ట్ మొక్కలు సుమారు 90% నీటిని కలిగి ఉంటాయి. మొక్కలు ఎంత నీటి కలిగి ఉంటాయి? 90% నీటిని కలిగి ఉంటాయి. పొడి పరిస్థితుల్లో విత్తనాలు ఏం చేస్తాయి? మొలకెత్తలేవు. అంటే మనకు చూడండి, మినుములు, పెసలు ఇటువంటి విత్తనాలు ఏం చేస్తారు? ఒక దగ్గర భద్రపరుస్తారు. భద్రపరిచి అవి ఏ టైంలో పండుతాయో, అంటే మనం వరి కోసే ముందు మనకు అందులో విత్తనాలు చల్లుతాము. ఎందుకంటే అప్పటి వరకు అవి సుప్తావస్థలో ఉంటాయి. అంటే తగిన నీరు, ఉష్ణోగ్రత ఇవేమీ దొరకకుండా ఉంటుందని సుప్తావస్థ అంటాం. కానీ ఆ విత్తనాలు ఏం చేస్తాం? పొలాల్లో చల్లేటప్పుడు అవి నీటిని అబ్జర్వ్ చేసుకొని నిపానం చెందుతాయి. నీటిని పీల్చుకొని నిపానం చెంది అప్పుడు మొలకెత్తాయి అనమాట. అంతవరకు సుప్తావస్థలో ఉంటాయి. మనం పంట వేసే సమయానికి ఏంటి, నీటిని పీల్చుకొని ఉబ్బుతాయి అనమాట. ఉబ్బి ప్రధానాక్షము ప్రథమ కాండం ఏర్పడి మనకి మొక్కలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఖరీఫ్. ఖరీఫ్ అంటే ఏంటి? వర్షాకాలంలో పండే పంటలనే మనం ఖరీఫ్ పంటలు అంటాము. వర్షాకాలంలో పండే పంటల్ని ఖరీఫ్ పంటలు అంటాము. ఇవి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఉంటాయి? జూన్, సెప్టెంబర్ మంత్లో మధ్యలో పండిస్తారు అనమాట ఖరీఫ్ పంటల్ని. వర్షాకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటాము. మన దేశంలో వర్షాకాలం సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది. అక్కడ ఖరీఫ్ కాలంలో పండించే పంటలు ఏంటి? వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి మొదలైన ఖరీఫ్ పంటలని మనం ఈ ఖరీఫ్ కాలంలో పండిస్తాము. నెక్స్ట్ సేంద్రియ ఎరువు. సేంద్రియ ఎరువు అంటే ఏంటి? మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలలో విచ్ఛిన్నం చెందడం వల్ల మనం ఆవులు కానీ గేదెలు కానీ ఆవు పేడను గేదె పేడను ఏం చేస్తామో ఒక దగ్గర అవి తిని వదిలేసిన గడ్డిని అవన్నిటిని కలిపి ఒక దగ్గర స్టోర్ చేస్తాం. దాన్నే మనం సేంద్రియ ఎరువు అంటాము. ఆ ఎరువు అలా కొన్నాళ్ళకి ఎండిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తాము? పంట పొలాల్లో ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్ళి మొత్తం ఏ అయితే పంట భూమిలో వేద్దాం అనుకున్నా ఆ భూమి అంతా మొత్తం చల్లుతాము. నెక్స్ట్ నాగలి. నాగలి అంటే ఏంటి? నేలను నాగలతో దున్నుతారు. ఇది ఇనుప లేదా కలపతో తయారు చేస్తారు. నెక్స్ట్ రబీ అంటే ఏంటి? శీతాకాలంలో పండే పంటలు రబీ పంటలు అంటారు. ఇవి అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటాయి. రబీ పంటలు అనేవి అవి గోధుమలు, పప్పు ధాన్యాలు, బఠానీ, అవిసెలు, ఆవాలు మొదలైనవి. ఖరీఫ్ పంటలు అంటే ఏంటి? వర్షాకాలంలో పండే పంటలు ఖరీఫ్ పంటలు. అవి జూను, సెప్టెంబర్ మధ్య ఉంటాయి. మరి రబీ పంటలు అంటే ఏంటి? శీతాకాలంలో పండే పంటలు. శీతాకాలం ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఉంటుంది? అక్టోబర్. అంటే ఏ మంత్ నుంచి ఉంటుంది? జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండేది ఖరీఫ్ పంటలు. రబీ అంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉండే పంటలు రబీ పంటలు అంటాయి. ఎగ్జాంపుల్ గోధుమలు, పప్పు ధాన్యాలు, బఠానీలు, అవిసె గింజల్ని మనం రబీ కాలంలో పండిస్తాము. నెక్స్ట్ విత్తనాలు అంటే ఏంటి? పంట ఉత్పత్తిలో విత్తనాలు నాటడం ఒక ముఖ్యమైన భాగము. విత్తనాలు నాటే ముందు అవి నాణ్యమైనవా, శుభ్రమైనవా, ఆరోగ్యకరమైనవా లేదా ఎంచుకొని మనం విత్తనాలు అనేవి వేస్తాము. లోహపు గది అంటే కొన్ని లోహపు గాదెలు, అంటే లోహపు డబ్బాలు ఉంటాయి. అందులో మనం విత్తనాలు స్టోర్ చేస్తాము. నెక్స్ట్ నాటుట. విత్తనాలు ఏం చేస్తాము? విత్తనాలు మనం పంట పొలాల్లో వేయడాన్ని నాటడము అంటాము. అంటే ఫస్ట్ వరి నారు వేస్తాము. ఒక చిన్న మడి తయారు చేసుకొని ఆ పంట భూమి తయారు చేసుకొని ఆ భూమిలో వేసి అవి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వేరే ఒక మడిలో ట్రాన్స్ఫర్ చేస్తాము. దాన్ని నాటుట అంటాము. నిల్వ అంటే ఏంటి? ఈ విత్తనాలను వీటిని ఏం చేస్తాము? వరిని అదిని గోదాములో నిల్వ చేస్తాము. నూర్పిడి. మరి పంట నుంచి ఏం చేయాలి? ఆ పంట అనేది గడ్డి నుంచి పంటను వేరు చేయడానికి హార్వెస్టింగ్ అంటే నూర్పిడి యంత్రాలను యూజ్ చేసి మనం గింజలను వేరు చేస్తాము. నెక్స్ట్ కలుపు మొక్కలు. అంటే మనకి పంటతో పాటు కొన్ని కలుపు మొక్కలు పెరుగుతాయి. ఆ కలుపు మొక్కల్ని తీసి కాల్చివేయడం కానీ పక్కన ఎండబెట్టడం కానీ చేస్తాము. నెక్స్ట్ కలుపు నాశకాలు అంటే మనకు తెలుసు కదా, 2,4-D, 2,4,5-D, ఈ డైక్లోరోఫెనాక్స్, ఎసిటిక్ యాసిడ్ ఇలాంటి వాటిని వేసి మనం కలుపుని నాశనం చేస్తాము. నెక్స్ట్ అంటే ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే పంట ఉత్పత్తులు, వ్యవసాయ పద్ధతుల యొక్క ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే పెరుగుతున్న జనాభాకి ఆహారాన్ని అందించడానికి మనం కొన్ని వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి. అవి ఏంటి? నేలను సిద్ధం చేయడము, ఎరువులు వేయడము, నీటిపారుదల, విత్తనాలు వేయట,
ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వ్యవసాయ పద్ధతిలో భాగాలు. ఒకే రకమైన మొక్కలను ఒక ప్రదేశంలో సాగు చేయడాన్ని ఏమన్నాం? పంట అంటారు. ఒకే రకమైన మొక్కలను ఒక ప్రదేశంలో సాగు చేయడాన్ని పంట అంటారు. భారతదేశంలో పంటలు ఏం చేస్తాం? ఋతువులను ఆధారంగా 2 రకాలుగా విభజిస్తాము. అవి ఏంటంటే రబీ పంటలు, ఖరీఫ్ పంటలు. ఇంతకుముందే చెప్పుకున్నాము. ఖరీఫ్ అంటే వర్షాకాలంలో పండే పంటలు ఖరీఫ్ పంటలు అంటాము. రబీ అంటే శీతాకాలంలో పండే పంటలు రబీ పంటలు అంటాము. నేలను దున్నడము మరియు చదును చేసి సంసిద్ధం చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా నాగలి, లెవర్లను ఈ పనుల కోసం వాడతాం. నేలను దున్నడం కోసం ఏం ఉపయోగిస్తాము? నాగలి మరియు లెవర్లను ఉపయోగిస్తాము. విత్తనాలను తగిన లోతులో మరియు దూరాలలో నాటడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. అంటే మనకి వరి ఏం చేస్తాము? ఒక దగ్గర వేస్తాం, నారులో వేస్తాం కదా, వేసి మళ్ళీ వేరే మడిలో ఉడిచేటప్పుడు ఏం చేస్తాము? దూరంగా ఉంటే వాటికి మధ్య పోషకాలు బాగా అందుతాయి, వేర్లు బాగా నేలలో పాతుకోవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి విత్తనాలను తగిన లోతులో వేయాలి, దూరాల్లో నాటడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. ఆరోగ్యకరమైన విత్తనాలను ఎంపిక చేసుకున్న తర్వాత విత్తనాలను నాటుతాము. ఈ విత్తనాలు చల్లడానికి విత్తనాలు చల్లు గొర్రు ఉంటుంది. దాని ద్వారా కూడా విత్తడం జరుగుతుంది. సేంద్రియ ఎరువు మరియు ఎరువుల వాడకం ద్వారా నేలను తిరిగి పోషకాలతో పూరించడం. ఏం చేస్తాము? సేంద్రియ ఎరువులు మరియు రసాయన ఎరువులు అనేవి నేలను పోషకాలతో, అంటే ఒక పంట పండిన తర్వాత పోషకాలన్నీ ఏం చేస్తాయి? హరించిపోతాయి. అంటే ఆ పంట తీసుకొని మొత్తం పోషకాలు అయిపోతాయి కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? మనం సేంద్రియ ఎరువులు మరియు రాసాయనిక ఎరువులు పూరించడం, సుసంపన్నం చేయడం అవసరము. కొత్త పంట రకాల ప్రవేశంతో రసాయనిక ఎరువుల వాడకం విపరీతంగా. అంటే ఇప్పుడు పెరుగుతున్న జనాభాని బేస్ చేసుకొని కొత్త రకాల పంటలు పండిస్తున్నారు కాబట్టి ఆ పంటలకు కావలసిన రసాయనిక ఎరువుల వాడకం అనేది, అంటే ఆ రాసాయనిక ఎరువుల వాడకం కూడా ఎక్కువగా విపరీతంగా పెరిగిందనమాట. తగిన విరామాలతో పంటలకు నీటి సరఫరా చేయాలి. అంటే అలా కంటిన్యూగా వాటర్ పెట్టడం కాకుండా వాటర్ పెట్టాక కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ వేరే వాటర్ అలా కంటిన్యూగా గ్యాప్ ఇస్తూ మనకి నీటిపారుదల పంటకి చేస్తూ ఉండాలి. నెక్స్ట్ కలుపు మొక్కలు అనబడే అవసరం లేని మొక్కలు మరియు సాగుకు పనికిరాని మొక్కలను తొలగించడం జరుగుతుంది. మనకు వరి వేసిన తర్వాత 2 సార్లు కలుపు తీస్తారు. ఆ కలుపు మొక్కలు తీయడం వల్ల అప్పుడు పంట అనేది బాగా కొంచెం సమృద్ధిగా పెరుగుతుంది. పంట అనేది మనుషులతో లేదా యంత్రాలతో చేస్తారు. పంట కోత ఏం చేస్తాము? మనం చిన్నప్పటి నుంచి చూస్తాము, కొంతమందిని పెట్టి మనం కొడవలతో పొలం కోయిస్తాము. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఎక్కువ భూమి ఉంటే ఎకరాలు ఎక్కువగా ఉన్నట్లయితే హార్వెస్టింగ్ పరికరాలతో పంట కోత అనేది చేస్తున్నారు. నెక్స్ట్ ధాన్యాన్ని ఊక నుండి వేరు చేయడము నూర్పిడి అంటాము. మనకు పూర్వకాలంలో ఎద్దులతో తొక్కించి పెద్ద రాయిని లాగించి మనకు నూర్పిడి చేయించేవారు. ఇప్పుడు ట్రాక్టర్ల చేత ఈ నూర్పిడి చేస్తున్నారు. నెక్స్ట్ తెగుళ్ళు మరియు సూక్ష్మజీవుల బారి నుండి రక్షించడానికి ధాన్యాలను సరిగ్గా నిల్వ చేయడం అవసరం. మనకి ధాన్యాలు మామూలుగా మనకి ఊర్లో ఏముంటాయి? ఒక గదిలో ఉండి ఆ గదిలో మనం విత్తనాలు ఉంచుతాము. ఆ విత్తనాలు అక్కడ వడ్ల చిలకలు ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటి నుంచి రక్షించడానికి చీడలు, పీడలు మరియు తెగుళ్ళ నుంచి రక్షణ కల్పించడానికి మనం పంటను ఏం చేయాలి? బాగా జాగ్రత్తగా నిల్వ చేయడం అనేది అవసరం ఉంది. ఆహారం కోసమే పెంచే జంతువుల నుండి కూడా ఆహారం పొందవచ్చు. ఆహారం కోసం పెంచే జంతువులను కూడా మనం ఏం చేస్తాం? ఆహారం అనేది పొందవచ్చు. ఆవులు పెంచామనుకోండి, ఆవుల ద్వారా మనకి ఏమొస్తుంది? పాలు వస్తాయి. పాల ద్వారా నెయ్యి, పెరుగు ఇవన్నీ మనకి పొందుతాం. అదేవిధంగా పశుసంవర్ధనం, కోళ్ళు పెంపుతారు. కోళ్ళను, మేకలను ఇవన్నీ పెంచుతాం. వాటి నుంచి కూడా మనం మాంసాన్ని పొందుతాము. నెక్స్ట్ ఒకే రకమైన మొక్కలను ఎక్కువ పరిమాణంలో ఒకే ప్రదేశంలో సాగు చేయడాన్ని, ఒకే రకమైన పంటను ఒకే ప్రదేశంలో సాగు చేయడాన్ని ఏమంటాం? పంట అంటాము. నెక్స్ట్ పంటలు పండించే ముందు మొదటి దశలో నేలను ఏం చేయాలి? చదును చేయాలి. పాడైపోయిన విత్తనాలు నీటి ఉపరితలంపై ఏం చేస్తాయి? తేలిగ్గా ఉన్నాయి, తేలుతాయి. పైన పాడైపోయిన విత్తనాలు తేలుతాయి, బరువుగా ఉన్నాయి, కిందకి వెళ్తాయి. అవి మంచి విత్తనాలు. దీని ద్వారా మనం మంచి విత్తనాలకు చెడు విత్తనాలకు తేడా తెలుసుకోవచ్చు. ఒక పంటను పండించడానికి తగిన సూర్యరశ్మి,
అదేవిధంగా నీరు, ఖనిజ పోషకాలు అనేవి అవసరం. నీరు, ఖనిజ పోషకాలు అవసరం. నెక్స్ట్ ఖరీఫ్ పంట, రబీ పంట, రాసాయనిక ఎరువులు. ఫస్ట్ వన్ ఏంటి? ఖరీఫ్. ఖరీఫ్ అంటే ఏమని చెప్పాం మనం? వర్షాకాలంలో పండించే పంటలు ఖరీఫ్ పంటలము. ఖరీఫ్ పంటలు అంటే మనకు వరి మరియు గోధుమ, సోయాబీన్, మొక్కజొన్న. నెక్స్ట్ రబీ పంటలు. రబీ పంటలు అంటే ఏంటి? మన రబీ పంటలు ఎప్పుడు పండిస్తాము? రబీ పంటలు శీతాకాలంలో పండిస్తాము. గోధుమ, పప్పు దినుసులు, బఠానీ. నెక్స్ట్ రాసాయనిక ఎరువులు. రాసాయనిక ఎరువులు అంటే ఏంటి? యూరియా, సూపర్ ఫాస్ఫేట్, ఇవన్నీ రాసాయనిక ఎరువులు. జంతువుల మలమూత్రాలు, ఆవు పేడ, మూత్రం ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయి? దేని కింద వస్తాయి? సేంద్రియ ఎరువు కింద వస్తాయి. ప్రతిదానికి 2 ఉదాహరణలు ఇమ్మన్నారు. ఫస్ట్ ఖరీఫ్ పంటలు. ఖరీఫ్ పంటలు అంటే ఏంటి? మనకి వర్షాకాలం పంటలు. వర్షాకాలం పంటలకు ఎగ్జాంపుల్ ఏంటి? వరి, మొక్కజొన్న. రబీ పంటలకి గోధుమ, బఠానీ. నేలను సిద్ధం చేయడం. మనం ఏం చేస్తాం? ప్రతిదానిపై నేలను సిద్ధం చేయడం అంటే ఏంటి? పంట వేసే ముందు నేలనేమో నాగలతో దున్ని పంట సిద్ధం చేస్తాం. నెక్స్ట్ విత్తనం ఏంటి? తర్వాత అయిపోయాక మనం విత్తనాలని చల్లుతాము లేదా నాటుతాము. నెక్స్ట్ కలుపు మొక్కలు తీస్తాం పంట అయిన కొన్నాళ్ళకి. తర్వాత పంట పండిన తర్వాత నూర్పిడి చేస్తాము. నెక్స్ట్ రాసాయనిక ఎరువులు సేంద్రియ ఎరువులతో ఎలా విభేదిస్తాయి? రాసాయనిక ఎరువులు అంటే ఏం చెప్పాం మనం? రాసాయనిక ఎరువులు అంటే మనకి ఎక్కువ మొత్తంలో పంటలు ఇప్పుడు కొత్త పంటలు పండించడము, ఎక్కువ మొత్తంలో పండించడం వల్ల మనకి ఎక్కువ పోషకాలు అనేవి అవసరమయ్యాయి. కాబట్టి ఆ పోషకాల అవసరం కోసం మనం ఏం చేస్తున్నాం? ఈ రాసాయనిక ఎరువుల్ని యూజ్ చేస్తున్నాం. రాసాయనిక ఎరువులు అంటే ఏంటి? మానవునిచే తయారు చేయబడ్డ అకర్బన లవణాలనే రాసాయనిక ఎరువులు అంటారు. ఈ రాసాయనిక ఎరువులు ఎక్కడ తయారవుతాయి? కర్మాగారాల్లో తయారు చేస్తారు. నెక్స్ట్ రాసాయనిక ఎరువు నేలకి ఏం చేస్తుంది? హ్యూమస్ను అందివ్వలేవు. రాసాయనిక ఎరువులు అంటే ఏంటి? నత్రజని, భాస్వరం అంటే ఫాస్ఫరస్, నత్రజని అంటే నైట్రోజన్, పొటాషియం వంటి వృక్ష సంబంధిత పోషకాలను అధికంగా కలిగి ఉంటాయి. ఈ రాసాయనిక ఎరువులు ఏం కలిగి ఉంటాయి? నత్రజని, భాస్వరము, పొటాషియము వంటి వృక్ష సంబంధిత పోషకాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. నెక్స్ట్ సేంద్రియ ఎరువులు. సేంద్రియ ఎరువులు అంటే ఏంటి? సేంద్రియ ఎరువు అనేవి జంతు, వృక్ష వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడం వల్ల ఏర్పడే సహజ పదార్థాన్నే మనము ఈ సేంద్రియ ఎరువులు అంటారు. అంతేకాకుండా సేంద్రియ ఎరువులు పొలాల్లో తయారు చేస్తారు. సేంద్రియ ఎరువు ఎక్కడ తయారు చేస్తారు? పొలాల్లో తయారు చేస్తారు. ఈ సేంద్రియ ఎరువు ఏ విధంగా ఉంటాయి? నేలకు హ్యూమస్ను అందిస్తాయి. రాసాయనిక ఎరువులు అనేవి హ్యూమస్ను అందించవు. సేంద్రియ ఎరువులు అనేవి హ్యూమస్ను అధికంగా అందిస్తాయి. సేంద్రియ ఎరువులు సాపేక్షంగా తక్కువ వృక్ష సంబంధిత పోషకాలను కలిగి ఉంటాయి. అంటే తక్కువగా వృక్ష సంబంధిత పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి రాసాయనిక ఎరువులు అయితే అధికంగా కలిగి ఉంటే, మనకి సేంద్రియ ఎరువులు అనేవి సాపేక్షంగా తక్కువ వృక్ష సంబంధిత పోషకాలని కలిగి ఉంటాయి. నెక్స్ట్ నీటిపారుదల అంటే ఏమిటి? నీటిపారుదల అంటే ఏంటి? జీవరాశి అన్నిటికీ జీవించడానికి ఏం అవసరము? నీరు అవసరము. సరైన పెరుగుదల అభివృద్ధికి నీరు చాలా ముఖ్యమైనది. మొక్కల వేర్లు ఏం చేస్తాయి? నీటిని శోషించుకుంటాయి. దాంతోపాటు ఖనిజ లవణాలు, రాసాయనిక ఎరువులను కూడా శోషించుకుంటాయి. మొక్కలు సుమారు 90% నీటిని కలిగి ఉంటాయి. ఈ నీటిపారుదల అంటే ఏంటి? నీటిపారుదల కొరకు నీటి వనరులు అనేవి ఉంటాయి. వీటి ద్వారా యూజ్ అవుతాయి. బావులు, గొట్టపు బావులు, చెరువులు, సరస్సులు, నదులు, వీటి ద్వారా మనకి నీటిపారుదల జరుగుతుంది. అంటే నియమిత సమయాల్లో పంటకు నీటిని అందించడాన్ని నీటిపారుదల అంటారు. నియమిత సమయాల్లో పంటకు నీటిని అందించడాన్ని నీటిపారుదల అంటారు. నీటిని సంరక్షించే నీటిపారుదల సౌకర్య పద్ధతులు. నీటిపారుదల సౌకర్య పద్ధతులు అనేవి 2 రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే తుంపర పద్ధతి అంటే స్ప్రింక్లర్ పద్ధతి, 2 బిందు సేద్యము. అంటే ఏంటి? తుంపర పద్ధతి అంటే ఏంటి? మనకి లభ్యత సరిగా అంటే నీటి లభ్యత సరిగా లేని, చదునుగా లేని నేలకి ఏంటి తుంపర పద్ధతి అనేది చాలా యూజ్ అవుతుంది. అంటే ఏంటి? నిర్ణీత దూరాల్లో చుట్టూ ఏంటి నాజిళ్ళు కలిగిన లంబంగా ఉండే కొన్ని పైపులను, ప్రధాన పైపులు అప్పుడు ఒక పెద్ద పైపు ఉండి దానికి మళ్ళీ చిన్న చిన్న పైప్స్ ఉండి ఆ పంపులను ఉపయోగించి ప్రధాన పైపు కూడా తగినంత పీడనంతో నీటిని పంపినప్పుడు ఆ నీరు ఏం చేస్తుంది? చిన్న చిన్న కణాలు ఉంటాయి కదా, ఆ కణాల ద్వారా తుంపర్లుగా బయటికి స్ప్రే అవుతుందన్నమాట, చిమ్మబడుతుంది పంటపైకి. అంటే పచ్చికలకు, కాఫీ పంటలకు అనేవి ఈ తుంపర పద్ధతి లేదా స్ప్రింక్లర్ పద్ధతి చాలా ఉపయోగమైంది. నెక్స్ట్ బిందు పద్ధతి. బిందు సేద్యం అంటే ఏంటి?
ఈ పద్ధతిలో నీరు ఏంటి బిందులు బిందులుగా వేర్ల దగ్గరే పడుతుందంట, కనుక దీన్ని బిందు సేద్యము అంటాము. చెట్లకు, తోటలకు, పండ్ల మొక్కలకు ఈ పద్ధతి ఉత్తమమైన పద్ధతి. దీనివల్ల నీరు అనేది వృధా కాదు. అంటే నీటిపారుదల అంటే ఏంటి? నియమిత సమయాల్లో పంటకు నీటిని అందించడాన్ని నీటిపారుదల అంటారు. ఈ నీటిపారుదల 2 ఆధునిక పద్ధతులు ఉన్నాయి. అంటే నీటిని సేవ్ చేసేవి అవి తుంపర పద్ధతి, అంటే ఒక పెద్ద పైపు ఉండి అక్కడక్కడ హోల్స్ ఉంటాయి, దాని ద్వారా నాజిల్ గుండా ఈ వాటర్ వస్తుంది. అదేవిధంగా బిందు సేద్యంలో ఎలా వస్తే నీరు బిందువుల రూపంలో నేరుగా వేర్ల దగ్గరే పడతాయి. నెక్స్ట్ ఖరీఫ్ కాలంలో గోధుమలను విత్తితే ఏం జరుగుతుంది అంటే, వర్షాకాలంలో గోధుమలు విత్తితే ఏం జరుగుతుంది? వర్షాకాలంలో మనకి గోధుమలకు అనేవి గోధుమ పంటలు చలికాలంలోనే పండిస్తారు. నెక్స్ట్ పొలంలో నిరంతర పంటల వల్ల నేల ఎలా ప్రభావితం అవుతుంది? నిరంతరం అలా పంటలు పండించడం వల్ల ఏం చేస్తుంది? మనకి పంట పొలాలు పోషకాలు అనేది తగ్గిపోతాయి. అందుకనే వరి పండించిన తర్వాత మనకి ఏం పండిస్తారు? మరలా వరి పండించిన తర్వాత మళ్ళీ ఇవి ఉన్నాయి కదా అపరాలు, అంటే పెసలు, మినుములు వేస్తారు. ఎందుకంటే అందులో ఉన్న నత్రజని అంతా అవి యూజ్ చేసేసుకుంటాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తే మళ్ళీ ఆ నత్రజనిని మళ్ళీ నత్తలుగా మార్చడానికి, మళ్ళీ భూమిలో పోషకాలు పెంచడానికి ఈ కందులు, పెసలు, మినుములు అనే వాటిని పెంచుతారు, వేరుశనగని. అంటే పొలంలో నిరంతరం పంటలు పండించడం వల్ల ఏం జరుగుతుందంటే, అందులో ఉన్న పోషకాలు అనేవి నిరంతరం పంటను సాగు చేయడం వల్ల నేలలో పోషకాలు ఏం చేస్తే తగ్గిపోతాయి. తగ్గిపోవడం వల్ల ఏంటి? అందువల్ల రైతులు నేలలో పోషకాలు నింపడానికి సేంద్రియ ఎరువులు వేస్తారు. ఈ విధానాన్ని సేంద్రియ ఎరువు వేయడము అంటాము. సేంద్రియ ఎరువు అనేది మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలు విచ్ఛిన్నమవడం వల్ల ఏర్పడే సేంద్రియ పదార్థము. నెక్స్ట్ కలుపు మొక్కలు అంటే ఏంటి? మనల్ని పంటను పండకుండా వాటి యొక్క పోషకాలను కూడా ఇవే హరిస్తాయి. వాటిని కలుపు మొక్కలు అంటాము. ఈ కలుపు మొక్కల్ని తీయడానికి మనకి ఏమి ఉపయోగిస్తాము? 2,4-D, 2,4,5-D డైక్లోరైడ్, అంటే కలుపు మొక్కల నుండి రక్షణ. అంటే ఏంటి? పొలంలో అనేక అవాంఛనీయ మొక్కలు పంటతో పాటు సహజంగా పెరుగుతాయి, మనకు అవసరం లేని మొక్కలు. ఇటువంటి అవసరం లేని మొక్కలనే కలుపు మొక్కలు అంటాము. ఆ కలుపు మొక్కల్ని తొలగించడానికి కలుపు తీయట అంటాము. అంటే ఈ కలుపు మొక్కలు ఏం చేస్తాయి? నీరు, పోషకాలు, స్థలం మరియు కాంతి కోసము, పోషకాల కోసము, స్థలం కోసము, నీటి కోసము మరియు కాంతి కోసం ఏం చేస్తాయి? పంట మొక్కలతో పోటీ పడి పంట మొక్కల ఎదుగుదలపై ప్రభావాన్ని చూపుతాయి. కావున కలుపు తీయడం అంటే అత్యంతమైన ఆవశ్యకం అన్నమాట. వాటిని ఎలా నియంత్రించగలమంట? 2,4-D, అంటే కొన్ని రసాయనాల ద్వారా ఈ కలుపు మొక్కను అరికట్టవచ్చు. వాటిని కలుపు నాశకాలు అంటాము. అంతేకాకుండా కొన్నిటిని ఏం చేస్తారు? వాటిని వేర్లతో సహా పెకిలించి భూమికి దగ్గరగా కత్తిరించడం కానీ, తవ్వుకోలు అంటే బొరుగుతో కానీ వీటిని లాగి పాడేస్తారనమాట. లేదా కొన్ని పిచికారీ చేస్తారు, కలుపు నాశకాన్ని పిచికారీ చేస్తారు. అవేంటి? 2,4-D వంటి కలుపు రసాయనాలను కూడా పిచికారీ చేస్తారు. నెక్స్ట్ చక్కెర పంట ఉత్పత్తికి సంబంధించిన ఫ్లో చార్ట్ అంట. ఫస్ట్ పంట చక్కెరను కర్మాగారం చేర్చుట, నేలను సిద్ధం చేయట, నేలను దున్నటము, ఇవన్నీ ఒక ఆర్డర్లో నింపమన్నారు. నెక్స్ట్ ఒక పజిల్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే పంటలకు నీరు అందించుట. పంటలకు నీరు అందించుట. ఫస్ట్ నిలువు. ఫస్ట్ నీరు, ఇలా పంటలకు నీరు అందించడాన్ని ఏమంటాం? నీటిపారుదల అంటాము. నీటిపారుదల. ఫస్ట్ ఏంటి? నీటిపారుదల. పంటలకు నీటి అందించడాన్ని ఏమంటాము? నీటిపారుదల. నెక్స్ట్ సరైన పరిస్థితుల్లో ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం. సరైన పరిస్థితుల్లో నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం. ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం ఏమంటాం? భద్రపరచుట. సెకండ్ ఏంటి? ఇక్కడ భద్రపరచుట. నెక్స్ట్ థర్డ్ ఒకే రకానికి చెందిన కొన్ని మొక్కను అధిక సంఖ్యలో పెంచడాన్ని ఏమంటాము? పంట అంటాము. ఇక్కడ పంట.
నెక్స్ట్ పక్వానికి వచ్చిన పంటను కోయడానికి ఉపయోగించే యంత్రం ఏంటంట? హార్వెస్టర్. నెక్స్ట్ ధాన్యాన్ని పొట్టు నుండి వేరు చేసేది తూర్పారబట్టడం. ఇక్కడ తూర్పారబట్టుట. నెక్స్ట్ ఫోర్త్ అడ్డం చూసుకున్నట్లయితే రబీ పంటగా పండించగలిగే పప్పు ధాన్యాలకు ఉదాహరణ కందిపప్పు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.